నంద్యాల జిల్లా వెలుగోడులోని మోత్కూరు, తిమ్మనపల్లి గ్రామాలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. గడిచిన 18 నెలల్లో 250 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రాయలసీమను గ్రీన్ హబ్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. అటు వైజాగ్ ఐటీ సెక్టర్ మీద డెవలప్ చేస్తూ ఉంటే రాయలసీమ ఒక రకమైన డెవలప్ అంటే ఇండస్ట్రీస్ కానివ్వండి, అవునా. సో చాలా మటుకు మన కర్నూలు ప్రాంతంలోనే బ్రహ్మాండంగా చాలా ఇండస్ట్రీస్ ఇప్పటికే వచ్చినాయి. గ్రీన్ హబ్గా దీన్ని అంతా కూడా తయారు చేయాలని చెప్పేసి ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఇండస్ట్రీ కానివ్వండి, జయరా స్టీల్స్ కానివ్వండి, అలాగే ఇప్పుడు రిలయన్స్ కంపెనీ ఒకటి వచ్చింది. ఇట్లా రకరకాలుగా వేరియస్ కంపెనీస్ అన్ని ఇక్కడ తీసుకొచ్చేసి దాంతోపాటు హార్టికల్చర్ హబ్ కూడా దీన్ని ప్రిపేర్ చేయాలనే ఉద్దేశంతోనే మన ప్రాంతం అంతా కూడా గ్రీన్ బెల్ట్ గా తయారు చేయాలి రాయలసీమని ఇప్పుడు ఈ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇవన్నీ మనం కళ్ళారు చూస్తున్నాం. అంటే గడిచిన 5 సంవత్సరాలలో అసలు నాకు అర్థం కాదు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికి కూడా అరుస్తూనే ఉన్నారు. ఎదిరిస్తారు, రప్ప రప్ప అంటారు, కొడతారట, చంపుతారట, పొట్టేళ్లు కోసి ఆయనకు చల్లుతారు రక్తము. అంటే ఎంత పైశాచికమైన మనస్తత్వమో. ఎవరైనా బర్త్డేలప్పుడు ఏం జరుపుకుంటారా, నాయకుడు కానీ మీ కుటుంబాలలో కానీ మంచిగా అందరిని పిలుచుకొని వాతావరణంలో ఏదో వాడి శక్తి ఉంటే ఇంత భోజనం పెడతాడు, శక్తిలో ఇంత కేక్ కట్ చేస్తాడు, అవునా, మంచి వాతావరణంతో చేసుకుంటారు. అది సో అటువంటిది ఎంత దుర్మార్గమైన మనస్తత్వం, ఎంత పైచాచికమైన మనస్తత్వం దాన్ని చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ లేదా ఫ్లెక్సీలకు రక్తం జిమ్మిచ్చేది, హోటల్ని పట్టుకొని రపారప్ అనేది కొడతాం తంతం అంటే మనం చేయాలంటే చేయలేము. కానీ మనం అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉండి కూడా వాళ్ళు ఎన్ని చేస్తూ కూడా సమన్వయంతో ముందుకు పోతా ఉన్నాం.